బ్రహ్మదేవా, మీరు ప్రతిరోజు టీవీ ముందు కూర్చుని ఎంటీవీలు వీక్షిస్తూ రాతలని తప్పుడు రాతలు రాస్తున్నారని సరస్వతి దేవి ఎప్పుడు నాకు ఎస్ఎంఎస్లు పంపుతూనే ఆవిడ నెగ్లెక్ట్ చేస్తున్నామని గృహహింసకు కూడా పాటుపడుతున్నామని బ్రహ్మదేవా, ఇక ముందు ఇలాంటి పొరపాటు జరగకుండా మీదేమైనా మీకు గుళ్ళు లేవు, గోపురాలు లేవు. మాకంటే మాస్ ఫాలోయింగ్, మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్, మిలియన్స్ ఆఫ్ ఇన్కమ్. ఏదో హార్ట్ వర్క్ ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నాను ఆయన. మా రేటింగ్స్ పడిపోతుంది. పరాయి స్త్రీని తల్లితో చెల్లితో సమానంగా భావిస్తా స్వామి. నువ్వు నాలాంటి వాడికి ఏమిటి స్వామి రాతలు పవనంకి లేదు, ఈ లీగల్ కాంటాక్ట్ లేదు, ఈ వ్యక్తులు ఏంది, ఏమిటి స్వామి నాయన మన్మదా ఇలా రానాయన. ఆయన పవిత్రంగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తల మీద నువ్వు మోహం పుట్టించాలి కానీ పక్కింటి ఆడవాళ్ళ. నీ పవర్ అంతా బస్ స్టాండ్లోను, రైల్వే స్టేషన్లోను, ఇంటర్నెట్ సెంటర్లోను, పబ్లిక్ పార్కుల్లోను, అసలు కట్టుకునే ఆడవాళ్ళ మీద తప్ప ఊళ్ళందరి మీద నీ ప్రతాపం చూస్తే పంపులు నాశనమైంది. నేను కూడా అప్పుడప్పుడు ఈ మానవుని ఈ మన్మధుని ప్రభావానికి లోనై నువ్వు కూడా ఈ భూలోకంలో నైట్ క్లబ్బుల్లోనూ వాటి ఆయన ప్రతాపం ఈయనమైన మట్టుకే కాదు, ఈయన ప్రతాపానికి మా భూలోకంలో ప్రభుత్వం కూడా భయపడి ఫ్రీ కండోమ్ పథకాలు ప్రవేశపెట్టింది. ఫ్రీ కండోమ్స్ ప్రజల్ని మన వ్యవహారారా ఏడిస్తే ఏడవండి, జాగ్రత్తగా ఏడవండి, ఎయిడ్స్ లాంటి మహమ్మారి కొని నెత్తి మెచ్చుకోగలరని ఈ ఫ్రీ కండోమ్స్ పంపిణీ చేస్తున్నారు. దాంతో ఈ బస్ స్టాండింగ్ లో, రైల్వే స్టేషన్ లో, చివరికి హైవేల పైన పక్కన చుట్లుంటాయి, వాటి కొమ్మల పైన కూడా కండోములు ఎలా చేస్తున్నారు. ఇది మాత్రము నిజము. హైవేలలో ఆ మామిడి వృక్షం మీద వేలాడుతున్నవి. వాటిని చూసి ఫలములను భ్రమించి నేను కూడా రెండు తీసుకొని ఏమి అదే విషయం తెలుసుకొని